హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మధు మహా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే ఇవాల్టి మన వీడియో వచ్చేసి మేమైతే ఒక చిన్న ట్రిప్‌కెళ్ళామండి. ఈ వ్లాగ్‌లో వచ్చేసి మేము అసలు ఏ ప్లేస్‌కెళ్ళాం, అక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఏం చూడ్డానికెళ్ళాం, ఆ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. చాలా రోజుల తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక శ్రీమంతం ఫంక్షన్ కోసం గ్యాదర్ అయ్యారండి. అది లాంగ్ వీకెండ్ అయినందుకు ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడన్నా మన కర్నూలు నుంచి నియర్ బై ఉన్న ప్లేసెస్‌కి ఏదన్నా ఉంటే చూసుకొని అక్కడికి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నారండి. ఈ సర్చింగ్ క్రమంలో మా వాళ్ళకైతే ఇక్కడ తెలంగాణ స్టేట్‌లో ఉన్న నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్‌లోని సోమశిల అయితే కనిపించిందనమాట. చూసిందే తడవుగా అక్కడ మొత్తం గూగుల్ సెర్చింగ్‌లో ఫోటోస్ అవన్నీ చూసి ఇంక మా వాళ్ళందరికీ బాగా నచ్చి ఈ పూల్ హౌస్ అనే ఒక రూమ్స్‌నైతే బుక్ చేశారండి. ఇది మనకి వాటర్‌కి వెనకాలే ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉండిందనమాట. ఇన్ డీటెయిల్‌గా అసలు ఎలా ఏంటి అనేది మీకైతే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రండి మరి చూసేద్దాం. మనకి సోమశిల అనేది తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్‌లో ఉందండి. మనకి కర్నూలు నుంచి 110 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉందనమాట. మేమైతే ఫంక్షన్ చూసుకున్న తర్వాత భోంచేసుకొని మధ్యాహ్నం ఆల్మోస్ట్ 3 పీఎం కల్లా బయలుదేరాము. మేమక్కడ రీచ్ అయ్యేసరికి 7:30 అలా అయిందండి. అంటే పిల్లలున్నారు గదా! మధ్యలో కొద్దిగా అన్నీ అక్కడక్కడ ఆగుకుంటూ, వాటర్ తాపిచ్చుకుంటూ, స్నాక్స్ అవి తీసుకుంటూ అలా వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిందండి. మేము మొత్తం 3 ఫ్యామిలీస్, మిగతా వాళ్ళంతా సింగిల్‌గా వచ్చారు. 3 కార్‌లలో అయితే వెళ్ళాము. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ రూమ్సేనండి మేము తీసుకునింది. చూస్తున్నారు గదా! బయట నుంచి మనకి చిన్న గుడిసెలాగా కనిపిస్తదనమాట. లోపల చూస్తే ఈ క్యూట్ బుజ్జి రూమ్‌లయితే ఉన్నాయి. ఇందులో ఒక డబుల్ కాట్ బెడ్, అలాగే ఒక చిన్న వాష్‌రూమ్, ఫ్యాన్, లైట్స్, ఏసీ వాటితో పాటు బాల్కనీ ఏరియాలో మనకి ఇలాంటి ఒక చిన్న క్యూట్ స్విమ్మింగ్ పూల్ గూడా ఏర్పాటు చేశారండి. మామూలుగా ఇక్కడ ప్రస్తుతానికి మేము వెళ్ళిన టైంకయితే పూల్‌లో వాటర్ లేవనమాట. ఎవరైతే రూమ్ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోతారో, ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళా ఎవరైనా రూమ్‌లోకొచ్చిన తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే ఏస్తారనమాట. ఆ పూల్ నుంచి వెనకాల చూసినంత దూరం వాటరే ఉందండి. ఇంకా పిల్లలు వాళ్ళతో పాటు మా వారు అందరూ సూపర్ డూపర్ హ్యాపీ, అలాగే సూపర్ డూపర్ ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నారు. అసలు అంత వాటర్ చూస్తే ఎవరికైనా పట్టరాని సంతోషం కదండీ! అందరికీ హ్యాపీగా ఉంటుంది గానీ, నాకు మాత్రం నీళ్లు చూస్తే చిన్నపాటి భయమండి. ఇంకిక్కడ చూపిస్తున్న ఈ పింక్ హౌస్, గ్రీన్ హౌస్, అలాగే ఈ బ్లూ హౌస్, దీని పక్కనున్న ఇంకొక వైట్ హౌస్, ఈ మొత్తం 4 రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మా పిల్లల ఎక్స్‌ప్రెషన్స్ చూడండి. ఆ స్విమ్మింగ్ పూల్‌లో వాటర్ ఎందుకు లేవు? ఆ ఎనకాలున్న బీచ్‌లో వాటర్ ఎందుకు బ్లాక్‌గా కనిపిస్తున్నాయి? అనే నంబర్ ఆఫ్ డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ఇంకా ఓపికతో వాళ్ళ డౌట్స్‌ని మా ఆయన క్లియర్ చేస్తూ ఇక్కడున్న పూల్‌నైతే వాళ్ళకి చూపిస్తున్నాడండి. అందులో ఈ పైప్‌లో నుంచి వాటర్ వస్తాయి. పొద్దున మీకోసం వాటర్ ఏపిస్తాను. ఇందులో మీరు మంచిగా ఆడుకోవచ్చు. అవన్నీ చెప్తూ వాళ్ళని చిల్ చేస్తూ ఉన్నారు. అంత దూరం జర్నీ చేసి పొద్దున్నుంచి ఫంక్షన్‌లో ఉన్నా కూడా ఎక్కడ ఈ పిల్లల ఎనర్జీ అయితే కొద్దిగా కూడా తగ్గలేదండి. నేనైతే ఈ పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఉన్నాననమాట. ఎక్కడన్నా పడిపోతే కష్టం గదా! అనైతే పట్టుకొని చూపిస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదండీ! చూసినంత వరకు వాటరే ఉంది. ఇప్పుడు మీకంత క్లారిటీగా కనిపించట్లేదు. మార్నింగ్ అయిన తర్వాత మీకు చూస్తాను. నిజంగా అంత బ్యూటిఫుల్‌గా ఉందండి వ్యూ. నిజంగా చాలా రోజుల తర్వాత ఒక చిన్నపాటి ట్రిప్ అయితే వెళ్ళామండి. చాలా బాగా అనిపించింది. ఆ ట్రిప్‌కి వెళ్ళొచ్చిన తప్పటి నుంచి నాకు కనీసం ఒక 5, 6 మంత్స్‌కైనా కనీసం ఏదో ఒక చిన్న ట్రిప్‌కైనా వెళ్ళాలి అనిపించింది. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ లైన్స్ కూడా బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదండీ! ఉన్నది ఒకటే లైఫ్ మచ్చా. చిన్నదో పెద్దదో ఏదో ఒక ట్రిప్ ఎయండి మామ అనేసి. నాకైతే ఈ ట్రిప్ తర్వాత ఆ ఫీలింగే వచ్చిందనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత పిల్లలు మొత్తానికి ఆకలిగొన్నారండి. ఇంకా పిల్లలు కూడా మంచిగా డాన్స్‌లేశారు. అలాగే అక్కడ అస్సలు టవర్ లేదనమాట. డేటా నెట్వర్క్ అస్సలు పనిచేయట్లేదు. పిల్లల్ని మా అన్నయ్య ఇలా ఆడిపిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎంచక్కా తినిపిచ్చేసాము. తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఈ ఫుడ్ ఐటెమ్స్ అయితే చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, బగారా రైస్, చపాతీలు ఇవన్నీ మా అన్నయ్య వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేపిచ్చారనమాట. అక్కడ పూల్ హౌస్ వాళ్ళకి మనం ఏ మెనూ కావాలో చెప్పేస్తే దానికి సెపరేట్ అమౌంట్ అంటండి. రూమ్స్ విషయానికొస్తే మా వాళ్ళైతే ముందుగా ప్రీ బుకింగ్ చేసి పెట్టారండి. మొత్తం 4 రూమ్స్ అయితే తీసుకున్నారు. ఈ రూమ్స్ కూడా మనకి ఒక రూమ్ వచ్చేసి 24 అవర్స్‌కి కలిపి ₹500 అయితే పడుతుందండి. మనం ఏసీ, వాటర్ మొత్తం గీజర్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మేము వెళ్ళింది అందులో జాన్వరి కదండీ! కొంచెం చల్లగానే ఉన్నింది. గీజర్ ఇవన్నీ ఉన్నందుకు ప్లస్ పాయింట్ అయిందనమాట.
సో ఎక్కడికెళ్ళినా, ఏమెళ్ళినా ఈ పిల్లలుండే అమ్మలకైతే తప్పదు గదండీ! తినిపిచ్చడం. ఫంక్షన్ గాదు, పండగ గాదు, ట్రిప్ గాదు, వాటెవర్ ఇంక పిల్లలకైతే తినిపిచ్చాల్సిందే. చక్కగా ఇలా పిల్లలకైతే తినిపిచ్చేసామండి. ఇక్కడ ఎందుకు ఇంత క్లియర్‌గా చూపిస్తున్నామంటే, చూస్తుండంగానే మీకెలా ఉందో గాని నాకైతే చాలా బ్యూటిఫుల్‌గా అనిపిచ్చిందండి. అలా దూరం నుంచి నిలబడితే ఇట్లా గుడిసెల్లాగా ఆ వ్యూ అనేది చాలా నచ్చిందనమాట. వీక్ డేస్‌లో ప్లాన్ చేసుకుంటే గనక అంత క్రౌడ్ ఉండదు. ఎంచక్కా ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు. తర్వాత పిల్లలందరికీ తినిపిచ్చేసి, పిల్లల్ని పడుకోబెట్టేసాము. ఆ తర్వాత మేము ఇక్కడ కూర్చొని ఎంచక్కా మాటలు చెప్పుకుంటూ కొంచెం సేపు అలా టైం అయితే స్పెండ్ చేశామండి. ఇంక ట్రిప్ అన్నాక మేము, పిల్లలే గాకుండా అన్నయ్య వాళ్ళు, మా హస్బెండ్ వీళ్ళంతా ఉన్నారు కదండీ! ఇంక వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి. అందులో దాచిపెట్టేది ఏమీ లేదండి. వెరీ ఓపెన్ ఫ్యాక్ట్. ఇంకా జెంట్స్ అన్నాక ఎప్పుడూ అడపదడప ఉంటది గదా! వాళ్ళు గూడా మంచిగా మాట్లాడుకుంటూ చాలా రోజుల తర్వాత మంచి జోక్స్ యేసుకొని చాలా మంచిగా టైం అయితే స్పెండ్ చేశారు. ఇంక నైట్ లేట్‌గా పడుకున్నందుకు మేమందరం కొద్దిగా మార్నింగ్ లేట్‌గా లేచామనమాట. ఇంక అప్పటికే మా వారు కొంచెం ఎర్లీగా లేసి, ఇంక మా వారు కొద్దిగా తొందరగా లేచి ఈ బ్యూటిఫుల్ సీనరీని నా కోసం, అలాగే మీ అందరి కోసం క్యాప్చర్ చేశారు. ఇంక నన్ను గూడా లేపాడనమాట. అసలెంత బావుందో ఒకసారి చూద్దువురా అనేసి ఇంక వెళ్లి ఇట్లా కర్టెన్ ఓపెన్ చేసి చూడంగానే నిజంగా అండి అసలు ఎంత ప్రశాంతంగా ఉన్నిందంటే, ఏదో సముద్ర తీరంలో అలా చిన్నపాటి గుడిసె యేసుకొని కూర్చొని ఆ వాటర్‌ని ఎంజాయ్ చేస్తున్న ఆ ఫీలింగొచ్చింది. చుట్టూతా కనుచూపు మేరలో చూసినంత దూరం నుంచి ఆ పక్షుల సౌండ్స్ ఇవన్నీ మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట. ఇంక మేము 11 రూమ్ వెకేట్ చేసేసి బోటింగ్‌కైతే వెళ్దాం అనుకున్నామండి. ఇక్కడ మనకి సోమశిలలో మెయిన్ వచ్చేసి బోటింగే ఉందనమాట. సో, ఈ బోటింగ్ అలాగే దాని కాస్ట్ ఎంత? ఎంతమంది వెళ్ళొచ్చు? ఎలా ఉండింది ఎక్స్‌పీరియన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఖచ్చితంగా పార్ట్ 2 కింద పెట్టాలనుకుంటున్నాను. సో, ఈ వీడియోతో పాటు ఆ వీడియోని కూడా ఖచ్చితంగా చూసేయండి. అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్‌ని మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మధు మహా వ్లాగ్స్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.